మున్సిపల్ ఎన్నికలు ముగిసిన కాంగ్రెస్ నేతల ప్రలోభాలు దుష్ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ దుష్ప్రచారాలను తిప్పికొడుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు వీడియోలు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు తాము ఏ పార్టీలో చేరలేదని కూడా ఇటు బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెబుతూ వీడియో విడుదల చేశారు. కొంతమంది సోషల్ మీడియాలో తాము కాంగ్రెస్ లో చేరినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారాలను నమ్మొద్దని కూడా ప్రకటించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు హఫీజ్ బేగ్, పిట్ల వేణుగోపాల్, గరిగంటి లక్ష్మీనారాయణ, గరిగంటి స్వప్న కాంగ్రెస్ దుష్ప్రచారాలను ఖండిస్తున్నామన్నారు. ప్రజలకు నమస్కారం. కామారెడ్డి పట్టణ మున్సిపల్ ప్రజలకు నమస్కారం. మేము మిర్జా హఫీజ్ బేగ్ 18వ వార్డు కౌన్సిలర్, పిట్ల వేణుగోపాల్ 45వ వార్డు కౌన్సిలర్, గిరిగంటి లక్ష్మీనారాయణ 46వ వార్డు కౌన్సిలర్, గిరిగంటి స్వప్న 47వ వార్డు కౌన్సిలర్, మేము నలుగురం ఏదైతే టీవీ ఛానల్లో మీకు అపోహలు చూయిస్తున్నారో దానికి మీరు నమ్మకండి. మేమందరము పార్టీతోటే, గులాబీ ఖండ్వాతోటే ఉన్నాం. మా ఈ 4 వార్డుల ప్రజలు మమ్మల్ని అయితే చూస్తున్నాము. మాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ ఖండ్వా కప్పుకొని కారు మీద ఎవరైతే గెలిచిరో అందరం వెంబడినే ఉన్నాం. మేము కారుతోటే ఉన్నాం, కారు గుర్తుతోటే గెలిచినాం, కారులోనే ఉంటాం. కామారెడ్డి పట్టణ ప్రజలకు మరియు ఇప్పుడు ఏవైతే మేము 4 చేరికలని చెప్పి అన్ని అబద్ధ ప్రచారాలు, మేము ఎలాంటి ప్రలోభాలకు గురి కాలేదు, ఎలాంటి పార్టీలోకి మేము వెళ్లలేదు. కామారెడ్డి పట్టణ ప్రజలకు, మా వార్డు ప్రజలకు కూడా చెప్తున్నాం, ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు. కారు గుర్తు మీదే ఉన్నాం. కారు గుర్తు మా అధిష్టానం ఏది చెప్తే మేము దానికే కట్టుబడి ఉంటాం. కాబట్టి అందరికీ నమస్కారం. కామారెడ్డి పట్టణ ప్రజలకు, మా 4 వార్డు ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. కొన్ని వార్తా ఛానల్లో వస్తున్నటువంటి వార్తలను ప్రజలు నమ్మవద్దు. మేము పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటాము. మేము గంపవర్ధన్ గారితో, ముజిబన్న గారితో మేము ఒకటే దగ్గర అందరం ఉన్నాము. వార్తల్లో వస్తున్నటువంటి ఎవరు కూడా నమ్మొద్దు. తెలంగాణ.